Hello everyone. First of all, happy Teachers Day to you all. Usually ఒక టీచర్ బెటర్గా అవ్వడానికి మేజర్ రీజన్ స్టూడెంట్స్ లెర్నర్స్ వాళ్ళు చూపించే ఎంతూజియాజము ఇంట్రెస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వల్ల ఒక టీచర్ బెటర్గా అవ్వగలుగుతారు. సో హాఫ్ ద క్రెడిట్ గోస్ టు స్టూడెంట్స్ అండ్ లెర్నర్స్. గెటింగ్ ఇన్ టు ద టాపిక్, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. యూజువల్గా 8th September ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆర్ఆర్బి పోస్ట్ అని ఇచ్చారు. దాన్ని ఒక 10 days ఎక్స్టెండ్ చేశారు. అంటే 18th September వరకు ఎక్స్టెండ్ చేశారు. అలానే మోడిఫికేషన్ ఇంతకుముందు 11th September to 20th ఉండేది, ఇప్పుడు 21st September to 30th September వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఇది గుడ్ ఆపర్చునిటీ. ఎవరైనా ఇప్పటికీ అప్లై చేయని వాళ్ళు ఉంటే గో అండ్ అప్లై ఫర్ ఇట్. సెకండ్ థింగ్, చాలామంది అడుగుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ గురించి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అంటే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ విత్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఈ రెండు సర్టిఫికేట్స్ దే ఆర్ రిలేటెడ్ టు ఫైనాన్స్. అంటే ఒక ఇయర్లీ ఇన్కమ్ బట్టి బేస్ చేసుకొని ఇచ్చే సర్టిఫికేట్స్ అవి. ఓబీసీకి అయితే 8 lakhs బిలో ఇయర్లీ ఇన్కమ్ ఉంటే ఇస్తారు. అలానే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి చాలా క్లాసెస్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ దమ్ ఆర్ రిలేటెడ్ టు ఎకనామిక్ లెవెల్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యాండిడేట్. సో ఎకనామిక్ లెవెల్ ఇయర్ మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవి ఖచ్చితంగా లేటెస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఓబీసీకి చాలా క్లియర్గా డేట్ మెన్షన్ చేశారు. ఓబీసీ ఎన్సీఎల్ మాత్రం April 1, 2025 తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి అని. నా మిగతా క్యాస్ట్లో ఎస్సీ ఎస్టీ మిగతా కేటగిరీస్ వేటికైతే ఎకనామిక్ ఆర్ ఫైనాన్స్ లెవెల్ అవసరం లేదో వాటికి లేటెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. గో త్రూ ద నోటిఫికేషన్ అగైన్. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఆ కేటగిరీ ఎప్పుడైనా పెట్టచ్చు. అగైన్ ఓబీసీ మాత్రమే పెట్టి ఎన్సీఎల్ లేకుండా పెడితే అన్రిజర్వ్డ్గా కన్సిడర్ చేస్తారు. ద అదర్ థింగ్, పేజ్ నెంబర్ 9లో చాలా క్లియర్గా ఒకటి మెన్షన్ చేశారు. స్టేట్ వైజ్గా ఇచ్చే బీసీ సర్టిఫికేట్ వేరు, సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ క్యాస్ట్ వేరుగా ఉంటుంది. ఒకవేళ మీరు స్టేట్లో ఓబీసీ అయ్యండి, సెంట్రల్ లిస్ట్లో మీ క్యాస్ట్ ఓబీసీలో లేకపోతే ఓబీసీగా కన్సిడర్ చేయరు. పేజ్ నెంబర్ 9లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేయండి. థర్డ్ వన్, మీరు ఒకవేళ ఇప్పుడు మీకు ఓబీసీ సర్టిఫికేట్ లేటెస్ట్ రాకపోతే అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసేయండి. ఎందుకంటే మీకు టైం 30th వరకు మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫై చేసుకునే టైంలో మీరు క్యాస్ట్ని చేంజ్ చేయొచ్చు. అది క్లియర్గా ఇచ్చారు. మాడిఫై చేసే టైంలో అప్లికేషన్ డీటెయిల్స్ అంటే ఫోన్ నెంబరు, ఈమెయిల్, మీరు అప్లై చేసిన ఆర్ఆర్బి, ఈ 3 తప్ప మిగతావన్నీ మాడిఫై చేయొచ్చు. పెర్ మోడిఫికేషన్ 250 rupees ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోతే అప్లై చేయండి అన్రిజర్వ్డ్లో. 30th సర్టిఫికేట్ తెచ్చుకొని అప్పుడు మళ్ళీ మాడిఫై చేసుకోండి. నెక్స్ట్ వన్, సికింద్రాబాద్ జోన్లో కేవలం 2 పోస్టులు ఎస్టీ కేటగిరీలో పెట్టడం జరిగింది. మీకు ఏదైనా ఒక బోర్డులో అన్రిజర్వ్డ్ పోస్టులు ఏవి లేకుండా పర్టికులర్ కేటగిరీ అని పెడితే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే సికింద్రాబాద్లో కేవలం ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎవరు అప్లై చేసినా యూజ్ ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ దాట్ పర్టికులర్ కేటగిరీ. ఏదైనా బోర్డులో అన్రిజర్వ్డ్ ఉంటే పేరు అర్థం చేసుకోండి. అన్రిజర్వ్డ్, ఇట్ ఈస్ నాట్ రిజర్వ్డ్ ఫర్ ఎనీవన్. అంటే ఓపెన్లో ఎవరు మెరిట్ తెచ్చుకున్నా ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. కానీ సికింద్రాబాద్ జోన్కి అలా లేదు కాబట్టి ఆ జోన్ అంటే కేవలం ఆ కేటగిరీ వాళ్ళు మాత్రం అప్లై చేస్తారు. మరి సేఫ్ జోన్స్ ఏవి అంటే చెన్నై కానీ ముంబై కానీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఆ జోన్కి మీరు అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి యూజువల్గా నేను అదే సజెస్ట్ చేస్తున్నాను. ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ట్రై ఫర్ ఇట్. థర్డ్ వన్, సెంటర్. లాస్ట్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా సెంటర్ గురించి డీటెయిల్స్ ఎక్కడ అడగలేదు. యూజువల్గా వాళ్ళ ప్యాటర్న్ ఏంటి అంటే మీరు పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ ఇస్తారు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. కరెంట్ అడ్రస్కి దగ్గరలో ఉన్న సెంటర్ని అలాట్ చేస్తున్నారు. అది కూడా అండర్స్టాండ్ దిస్. ఒకవేళ మీకు దగ్గరలో ఆ సెంటర్లో అయాన్ డిజిటల్ సెంటర్లో వేకెన్సీస్ ఉంటే ఇస్తారు, లేదంటే నెక్స్ట్ సెంటర్కి వెళ్తుంది. అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, కాకినాడ ఇచ్చారు. విశాఖపట్నంలో ఫిల్ అయిపోతే నెక్స్ట్ వెంటనే కాకినాడ ఇచ్చారు. సో ఎక్కడ వస్తుంది సెంటర్ అంటే ఎవరు మీకు చెప్పలేము. దిస్ ఈజ్ అండర్ ఆర్ఆర్బి డిస్క్రిషన్. వాళ్ళు మీ కరెంట్ అడ్రస్ బట్టి డిసైడ్ చేసుకొని ఇస్తారు. సో ఇవి కొత్తగా వచ్చిన అప్డేట్స్. డేట్ ఎక్స్టెండ్ అయింది. ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే గో అండ్ అప్లై ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్.